ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలేదట. ఇది మన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కనిపించలేదట. ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు పాస్ అయ్యారట. అంటే ఏమన్నా లిక్కర్ ఆర్ సంథింగ్ ఏదైనా తీసుకున్నారేమో అని టెస్ట్ చేస్తారు కదా పోయే ముందు, ఆర్టీసీ వాళ్ళకు కూడా చేస్తారు. సో అది ఫ్లైట్ ఇంకా భయంకరమైన టెస్టులు ఉంటాయి. సో అది కూడా పాస్ అయ్యారట. మెడికల్ పరిస్థితి కూడా ఇద్దరిది బాగానే ఉందట. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నివేదిక మీద ఎయిర్ ఇండియా సీఈఓ రెస్పాండ్ అయ్యిండు. పైలట్లు ఎక్కడ అంత బాగానే ఉన్నారని. కానీ క్రాష్కు పైలటే కారణమా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్నది. ఇద్దరిలో ఒకరికి మెడికల్ హిస్టరీ, లాంగ్ లీవ్ తర్వాత విధుల్లోకి వచ్చిందట. ఇది సూసైడ్ ప్రయత్నంలా కనిపిస్తున్నదని ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సందేహం వ్యక్తం చేస్తున్నారట. లేకపోతే ఇప్పుడు అది ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు రన్ మోడ్లో ఉన్నది కట్ ఆఫ్ మోడ్లోకి ఎట్లొచ్చింది, దాని అంతటా అదే రావడానికి వీల్లేదట. ఎందుకంటే అది గట్టిగా లాగి దాన్ని సెట్ చేస్తే కానీ అది కట్ ఆఫ్ మోడ్ నుంచి రన్ నుంచి కట్ ఆఫ్కి వచ్చే అవకాశం లేదు. మరి అది ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అది కట్ ఆఫ్, 2 ఇంజన్లు కట్ ఆఫ్ మోడ్లోకి ఎట్లా పోయినాయి, 2 ఇంజన్లు ఎట్లా ఆఫ్ అయినాయి, మళ్ళీ ఆ కాక్పిట్లో ఎవరు ఆఫ్ చేసిరు దీన్ని ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడగడం, నేను చేయలేదని ఆయన చెప్పడం. సో ఈ గందరగోళం అంతా చూస్తుంటే మరి అందులో ఉన్న పైలటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండా, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది మరి తుది నివేదిక రాలేదు, ప్రాథమిక నివేదిక మాత్రమే వచ్చింది. ఇగో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రిలిమినరీ రిపోర్ట్ బహిర్గతం చేసింది. ఇందులో విమాన ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విమానంలోని ఇంజన్ల ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి మారడమే ఇందుకు కారణమని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇది పైలట్ల పాత్రపై అనుమానాలు రేకెత్తించగా దీనికి బలాన్ని చేకూరుస్తూ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కెప్టెన్ మోహన్ రంగనాథన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ పైలట్ సూసైడ్ యత్నంలా కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. పైలట్లలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఇంధనాన్ని ఆపివేయడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరి వాడు సావడానికి రకరకాలు, ఇప్పుడు ఒకవేళ ఆయన చచ్చిపోవాలనుకుంటే దిగిన తర్వాత చచ్చిపోవచ్చు, ఇంకో రకంగా ఆత్మహత్య చేసుకోవచ్చు. తను సావడంతో పాటు 250 మంది సావాలని ఎందుకు అనుకుంటాడు? ఇంత పెద్ద భయంకరమైన ప్రమాదం జరగాలని ఎందుకు అనుకుంటాడు? అది మాన్యువల్గానే చేయాలి. విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను మాన్యువల్గానే ఆఫ్ చేయాల్సి ఉంటుందని మోహన్ రంగనాథన్ తెలిపారు. ఈ స్విచ్లు ఆటోమేటిక్గా విద్యుత్ వైఫల్యం కారణంగా రన్ నుంచి కట్ ఆఫ్ నుంచి రన్కు మారే అవకాశమే లేదట. అంటే ఖచ్చితంగా ఎవరో ఒక పర్సన్ దాన్ని లాగి కట్ ఆఫ్ మోడ్లోకి తీసుకురావాలి. మరి ఎవరు చేసి ఉంటారు? ఫ్యూయల్ సెలెక్టర్లు స్లైడింగ్ రకం కాదు, అవి స్లాట్లో ఉండేలా రూపొందించడం వల్ల వాటిని పైకి లేదా కిందకి మార్చాలంటే తొలుత ముందుకు లాగాల్సి ఉంటుంది. అంటే మానవ ప్రయత్నం లేకుండా ఆ స్విచ్లను మార్చేందుకు వీలు లేదు. అలాగే విమానం నడిపే ఒక పైలట్కు మెడికల్ హిస్టరీ ఉన్నట్టు తనకు తెలిసింది. విమానం టేకాఫ్ కాగానే 2 స్విచ్లు ఒకదాని వెనక ఒకటి ఆఫ్ అయినాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం ఒక పైలట్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగాడని, మరొక పైలట్ తాను అలా చేయలేదని బదులిచ్చినట్టుగా వెల్లడించారని, కానీ ఇది ఎందుకు జరిగిందో రిపోర్ట్లో అస్పష్టంగానే ఉందని రంగనాథన్ అన్నారు. విమానం టేకాఫ్ సమయంలో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ చేతులు కంట్రోల్ కాలంపై ఉన్నాయి. ఆ సమయంలో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఖాళీగా ఉన్నారు. ఇందులో ఈ పాయింటే చాలా కీలకం. కెప్టెన్ పైలట్ పర్యవేక్షణలో ఉన్నారు, కో పైలట్ విమానం నడుపుతున్నారు అని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నది. అంటే కో పైలట్ చేతులు 2 కంట్రోల్ కాలంపై ఉంటాయి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కాదు. వారు విమానాన్ని తిప్పడం, ఆటో పైలట్ను సెట్ చేయడం పైన దృష్టి పెడతారు. పైలట్ ఏం చేస్తాడు? పర్యవేక్షణ మాత్రమే చేస్తాడు. అలాగే కెప్టెన్కు మెడికల్ కండిషన్ సరిగ్గా లేక మెడికల్ లీవ్లో ఉన్నట్లు ఎయిర్ ఇండియాలోని చాలామంది పైలట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యం, మానసిక ప్రవర్తన పైన లోతుగా దర్యాప్తు చేయాలంటున్నారు. కానీ ఏం లేదు, అంతా బాగానే ఉన్న వాళ్ళని ఎయిర్ ఇండియా సీఈఓ చెప్తున్నాడు. మరి ఏది నమ్మాలిగా? మరి ఎట్లా ఆఫ్ అయినాయి? ఎవడు ఆఫ్ చేసిండు? మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటారు కదా, పైలట్లు ఇద్దరే అందులో ఉండేది.